గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి రోజుకొక న్యూస్ అయితే వస్తుంది కదా! రీసెంట్‌గా మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. కాకపోతే ఆ అప్డేట్ అనేది కొంచెం రియలిస్టిక్‌గా అయితే ఉంది. అంటే గ్రామ స్థాయిలో పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ఆలోచిస్తున్నారో, ఆ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది. అది కూడా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్‌లో అయితే రావడం జరిగింది. ఇక ఆ వివరాలేంటో చూద్దాం. ఇప్పటివరకు ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ అయితే ఉన్నారు కదా! అంటే కొన్ని చోట్ల 60, 70 ఇళ్ళకి కూడా ఉన్నారు. అది వేరే విషయం. కానీ గత ప్రభుత్వం మాత్రం కేవలం 50 ఇళ్ళకే ఒక వాలంటీర్‌ని అయితే నియమించడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వంలో వచ్చేసి ఈ విధానాన్ని అయితే మార్చి ప్రతి 100 ఇళ్ళకి కూడా ఒక వాలంటీర్‌ని అయితే నియమించనున్నారు. దీనికి సంబంధించి ప్రజల అభిప్రాయం అయితే తీసుకుంటారని అయితే చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల వాలంటీర్ల వ్యవస్థే వద్దని చెప్తుంటే, కొన్ని చోట్ల మాత్రం వాలంటీర్ల వ్యవస్థ అయితే కావాలి. కాకపోతే వాళ్ళకి పార్టీ పనులైతే చెప్పొద్దనేసి చెప్తున్నారు. ఈ విధంగా అధికారులైతే ఏర్పాట్లయితే చేస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో వచ్చేసి వాలంటీర్‌లనైతే కంటిన్యూ చేస్తాం. అలాగే వారికి గౌరవ వేతనం అనేది 10,000 అయితే అందిస్తామని చెప్పారు కాబట్టి దానికి తగ్గట్లుగా వాలంటీర్ల వ్యవస్థ అయితే కంటిన్యూ అవుతుంది. కాకపోతే ప్రతి 100 ఇళ్ళకి కూడా ఒక వాలంటీర్‌ని అయితే నియమిస్తారు. ఇక ప్రజలకి నేరుగా డబ్బులు పంచే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో వాలంటీర్‌లను అయితే వినియోగించరని అయితే తెలుస్తుంది. అంటే పెన్షన్ల పంపిణీ కానివ్వండి, ఇతర ప్రభుత్వ పథకాలు ఏవైతే నేరుగా ఇళ్ళ వద్దకు వెళ్లి డబ్బులు అందిస్తారో అలాంటి పథకాలకైతే వాలంటీర్‌లను అయితే వినియోగించరని అయితే తెలుస్తుంది. అంటే జూలై నెల పెన్షన్ల పంపిణీ అనేది ప్రభుత్వ సిబ్బంది ద్వారా ఇప్పించారు కదా! అదే విధంగా ప్రతి నెల కూడా ప్రభుత్వ సిబ్బంది ద్వారానే ఈ పెన్షన్లు ఇప్పించేందుకు అవకాశం అయితే ఉంది. అలాగే వాలంటీర్‌లకొచ్చేసి ప్రత్యామ్నాయంగా వేరే వర్క్ ఏదైతే ఉందో ఆ విధానాన్ని అయితే రూపొందించేందుకు అధికారులైతే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇక ఒక వాలంటీర్ వచ్చేసి కేవలం 3 సంవత్సరాలు మాత్రమే విధుల్లో ఉండే విధంగా ఏర్పాట్లయితే చేస్తున్నారు అన్నట్లుగా అయితే రాశారు. అంటే ఇంకా కన్ఫర్మ్‌గా డెసిషన్ అయితే తీసుకోలేదు. కేవలం 3 సంవత్సరాలు మాత్రమే వాలంటీర్ వచ్చేసి విధుల్లో ఉండేందుకు ఏర్పాట్లయితే చేస్తున్నారని అయితే చెప్పారు. ఈలోపు వారికి నైపుణ్య శిక్షణ అయితే ఇప్పించి అంటే వారికి ఏ వర్క్ అయితే వచ్చో దానికి తగ్గట్లుగా నైపుణ్య శిక్షణ అయితే ఇప్పించి వారికి వేరే ఉద్యోగం వచ్చే విధంగా ఏర్పాట్లయితే చేసి వారికి వేరే ఉద్యోగం అయితే ఇప్పిస్తారు. వారి స్థానంలో వాలంటీర్‌గా ఒక ఉద్యోగం ఖాళీ అవుతుంది కాబట్టి, ఆ వాలంటీర్‌కి కొత్త వారినైతే నియమించేందుకు ఏర్పాట్లయితే చేస్తున్నారు. ఇప్పటివరకు వాలంటీర్ అని అయితే పిలుస్తున్నారు కదా! ఇక నుంచి ఆ పేరు కూడా మార్చేందుకు ఏర్పాట్లయితే చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇక్కడ వాలంటీర్ అంటే స్వచ్ఛంద సేవకుడు. కానీ గ్రామ వార్డు వాలంటీర్లు మాత్రం ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం అయితే తీసుకొని పనిచేస్తున్నారు. కాబట్టి ఆ స్వచ్ఛంద సేవకుల్లో స్వచ్ఛంద తీసేసి కేవలం సేవకుడిగా అంటే గ్రామ సేవకుడు, వార్డు సేవకుడు ఇలా పిలిచే అవకాశం అయితే ఉంది. నా ఉద్దేశ్యం ఏంటంటే పేరు ఏం పెట్టినా సరే ఇలా ఖాళీగా ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పిస్తే చాలు. థాంక్స్ ఫర్ వాచింగ్.